బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నారు. ప్రొఫెసర్ నాగేశ్వర్ వర్సెస్ పవన్ కళ్యాణ్ ఇష్యూలో బిగ్ అప్డేట్ ఇది. తెలంగాణ డీజీపీని కలిశారు ప్రొఫెసర్ నాగేశ్వర్. తనకు భద్రత కల్పించాలని డీజీపీ సివి ఆనంద్ను కోరారు మాజీ ఎమ్మెల్సీ. ఇటీవల పవన్ కళ్యాణ్పై చేసిన వ్యాఖ్యలతో పెను దుమారం రేగింది. విజువల్స్ మీరు చూస్తూ ఉన్నారు. ఇటు ప్రొఫెసర్ నాగేశ్వర్ డీజీపీ సివి ఆనంద్ను కలిశారు. ఆ విజువల్స్ను మీరు చూడొచ్చు. ఆ విజువల్స్ మీరు చూస్తున్నారు. ఇటు పోలీసు ఉన్నతాధికారులు కూడా ఇటు ఆయన ఇంటికి ప్రొటెక్షన్ కల్పించిన సందర్భం. ఏపీలోని పలు ప్రాంతాల్లో నాగేశ్వర్పై కేసులు నమోదయ్యాయి. నాగేశ్వర్ను అరెస్ట్ చేయబోతున్నారంటూ ప్రచారం జరుగుతుంది. ఏపీ పోలీసులు హైదరాబాద్కు వచ్చారంటూ సోషల్ మీడియాలో పోస్టులు వెలుస్తున్నాయి. ఇప్పటికీ నాగేశ్వర్ ఇంటికి సెక్యూరిటీగా తెలంగాణ పోలీసులు ఉన్నారంటే అర్థం చేసుకోవచ్చు అక్కడ పరిస్థితి ఎలా ఉంది అనేది. విజువల్స్ మీరు చూస్తున్నారు. పోలీసు అధికారులతో ప్రొఫెసర్ నాగేశ్వర్ మాట్లాడుతున్న దృశ్యాలు మీరు చూస్తున్నారు. ఏ క్షణమైనా ఆయన అరెస్ట్ అవ్వచ్చంటూ పెద్ద ఎత్తున ప్రచారం జరుగుతుంది ఇటు సోషల్ మీడియా వేదికగా. ఈ క్రమంలో తనపై దాడులు జరిగే అవకాశం ఉంది. తనని పోలీసులు తీసుకెళ్లే అవకాశం, ఈ అంశాన్ని గురించి కూడా ఆయన మాట్లాడుకొచ్చారు. నేను అరెస్టుకు సిద్ధం, నన్ను అరెస్ట్ చేస్తా అంటే అరెస్ట్ చేసుకోండి, అరెస్ట్ కూడా సిద్ధం, నేను యాంటిసిపేటరీ బెయిల్కి కూడా నేను ప్రయత్నం చేయటం లేదు, సబ్జెక్ట్ ది కరెక్షన్ హియర్ అగైన్ అని చెప్పుకొచ్చిన మాటలు మీరు చూడొచ్చు. ప్రొఫెసర్ నాగేశ్వర్ డీజీపీని కలిసేందుకు వెళ్తున్న విజువల్స్ మీరు చూస్తున్నారు. మా ప్రతినిధి ఇన్నారెడ్డి అప్డేట్స్ అందించేందుకు సిద్ధంగా ఉన్నారు. ఇన్నారెడ్డి ప్రెసెంట్ ఓకే, మరి కాసేపట్లో ఇన్నారెడ్డి దగ్గరికి వెళ్ళే ప్రయత్నం చేద్దాం. ఇప్పటికే ఈ అంశం తీవ్ర చర్చాంశంగా మారింది. రెండు తెలుగు రాష్ట్రాల్లో కూడా పెను సంచలనంగా మారింది. పవన్ కళ్యాణ్ నిన్నది ఈ అంశం మీద రియాక్ట్ అవ్వడంతో మరింత కాకరేగింది. ఎందుకంటే ఆయన కామెంట్ చేశారు, ఆ తర్వాత నాదెండ్ల మనోహర్ రియాక్ట్ అయ్యారు. నాదెండ్ల మనోహర్ రియాక్ట్ అయిన తర్వాత బేషరతుగా తన మాటలను ఉపసంహరించుకున్నట్టు ప్రొఫెసర్ నాగేశ్వర్ చెప్పుకొచ్చారు. ఆ తర్వాత సిచ్యువేషన్స్ మారింది. నిన్న పవన్ కళ్యాణ్ ఈ అంశం మీద మళ్ళీ దాన్ని స్పృశించడం జరిగింది. దాన్ని టచ్ చేశారు పవన్ కళ్యాణ్. మళ్ళీ ఇదే అంశం మీద ఇక నేను చూస్తూ ఊరుకో అని చెప్పుకొచ్చారు. ఆ తర్వాత నుంచి ఈ అంశం మరింత దుమారం రేపింది రెండు తెలుగు రాష్ట్రాల్లో. ఈ నేపథ్యంలో ఏం జరిగే అవకాశం ఉంది? డీజీపీ సివి ఆనంద్ కలిశారు ప్రొఫెసర్ నాగేశ్వర్. మా ప్రతినిధి ఇన్నారెడ్డి అప్డేట్స్ అందించేందుకు సిద్ధంగా ఉన్నారు. ప్రెసెంట్ అక్కడే ఉన్నారు. ప్రొఫెసర్ నాగేశ్వర్ డీజీపీ ఆనంద్ కలిశారు. ఏం జరుగుతుంది, ఏం జరిగే అవకాశం ఉంది? అప్డేట్స్ అందించేందుకు ఇన్నారెడ్డి సిద్ధంగా ఉన్నారు. ఇన్నారెడ్డి, ప్రొఫెసర్ నాగేశ్వర్ డీజీపీ సివి ఆనంద్ కలిసినట్టుగా తెలుస్తుంది. ఏమడిగారు, దాంతోపాటు తనకి ప్రొటెక్షన్ కల్పించాలి అనేది ఆయన అక్కడ కోరినట్టుగా తెలుస్తుంది. ఏం జరుగుతోంది? సచిన్, ఏమైతే మనకు తెలుసు ప్రొఫెసర్ నాగేశ్వరరావు వర్సెస్ పవన్ కళ్యాణ్ ఇష్యూలో ప్రొఫెసర్ గారు డీజీపీ గారిని ఇవ్వడం జరిగింది. కొద్దిసేపటి క్రితం ఆయన మీడియాతో మాట్లాడడానికి వస్తా ఉన్నారు. అసలు ఏం జరిగిన తర్వాత ఏ విషయం మీద మాట్లాడారు, తర్వాత ఎలాంటి హామీలు వచ్చాయని దాని మీద నాగేశ్వరరావు గారు మాట్లాడబోతున్నారు. మనం వాయిస్ లైవ్ లో ప్రయత్నం చేయండి. ఇక్కడ ఏం జరిగింది, తర్వాత దీంట్లో వ్యాఖ్యలు దూరం అయ్యాయి, ఎట్లా ఏం దాని మీద మనం ఆయన మాట్లాడదాం. ఫస్ట్ లైన్ లో ఉండండి, మాట్లాడుతున్నారు. అన్ని లోగోలు సార్, అవన్నీ చూసారు, అన్ని ట్యాగ్ అవన్నీ ఆల్రైట్, మరి కాసేపట్లో అక్కడ డెవలప్మెంట్ ఏంటంటే డీటెయిల్గా మనకు తెలిసే అవకాశం ఉంది. ప్రొఫెసర్ నాగేశ్వర్ వర్సెస్ పవన్ కళ్యాణ్ ఇష్యూలో కీలకమైన డెవలప్మెంట్ చోటు చేసుకుంది. ఏ క్షణమైనా ప్రొఫెసర్ నాగేశ్వర్ అరెస్ట్ అవ్వచ్చు అంటూ కూడా పెద్ద ఎత్తున సోషల్ మీడియాలో వార్తలు చక్కర్లు కొడుతున్న సందర్భంలో తెలంగాణ డీజీపీని కలిశారు ప్రొఫెసర్ నాగేశ్వర్. తనకు భద్రత కల్పించాలని డీజీపీ సివి ఆనంద్ను కోరారు మాజీ ఎమ్మెల్సీ నాగేశ్వర్. అసలు ఏం జరిగింది అనేది ఒక్కసారి టూకీగా మాట్లాడుకునే ప్రయత్నం చేసినప్పుడు ఐ థింక్ ఒక 4-5 డేస్ బ్యాక్, 4-5 రోజుల క్రితం ప్రొఫెసర్ నాగేశ్వర్ ఒక చర్చా వేదిక కూడా కాదు, ఒక కార్యక్రమంలో ఆయన మాట్లాడుతూ ఇటు జనసేనాని పవన్ కళ్యాణ్తో పాటు ఇంకొంతమంది కీలక నేతలు అమిత్ షాని కలిశారు. అమిత్ షాని కలిసినప్పుడు జగన్ అరెస్ట్ చేయాలని చెప్పి వాళ్ళు కోరారు. జగన్ అరెస్ట్ విషయం మీకు ఎందుకు, అది పక్కన పెట్టని అర్థం వచ్చేలా అమిత్ షా మాట్లాడుకొచ్చారు. అండ్ ఆ నేపథ్యంలోని ఇటు టీడీపీ వైసీపీ లాంగ్ టర్మ్ అండ్ షార్ట్ టర్మ్ ఈ పార్ట్నర్స్ అంటూ అనే భావం వచ్చేలా ఆయన కొన్ని స్టేట్మెంట్స్ చేశారు. సో ఈ క్రమంలోని ఇంట్రెస్టింగ్ డెవలప్మెంట్ చోటు చేసుకుంది. అక్కడేంటి, అమిత్ షాతో మాట్లాడిన మాటలు ఎలా బయటకు వచ్చాయని అనుకోవచ్చు కాక నాకు సోర్సెస్ కోట్ చేశాయి, నా సోర్సెస్ చెప్పిన దాని ప్రకారం నేను చెబుతూ ఉన్నానని చెప్పి ఆయన చెప్పుకొచ్చారు. సో జగన్ని అరెస్ట్ చేయాలి అంటే అమిత్ షా ఒప్పుకోలేదు.
ఇన్ఫ్యాక్ట్ అందుకోసం వెళ్ళారు, మాట్లాడారు. దాంతోపాటు మిగిలిన కార్యక్రమాలు లేకపోతే మిగిలిన విషయాలు కూడా ఉండొచ్చు కాక. అంటే ఆ కాంటెక్స్లో ఆ భావోచ్ఛల మాట్లాడిన తర్వాత ఆ వ్యాఖ్యలు పెనుదుమారాన్ని రేపాయి. ఆ తర్వాత జనసేన కీలక నేతలు ఒక్కొక్కరుగా రియాక్ట్ అయ్యారు. మంత్రి నాదెండ్ల మనోహర్ కూడా రియాక్ట్ అయ్యారు. నాదెండ్ల మనోహర్ రియాక్ట్ అవుతూ ఆయనతో మాకు సత్సంబంధాలు ఉన్నాయి అంటే ఆ భావోచ్ఛలను మాట్లాడుకొచ్చారు. అండ్ ఆయన మీద మాకు రెస్పెక్ట్ ఉంది, ఆయన బేషరతుగా ఆయన మాటని ఆయన వ్యాఖ్యను ఉపసంహరించుకోవాలని చెప్పి నాదెండ్ల మనోహర్ చెప్పుకొచ్చారు. నాదెండ్ల మనోహర్ రియాక్షన్ తర్వాత ప్రొఫెసర్ నాగేశ్వర్ కూడా మాట్లాడుతూ, అవును, నాకు నాదెండ్ల మనోహర్ మీద ఉన్న గౌరవంతో నా వ్యాఖ్యని, నా సోర్సెస్ని కూడా ఒకసారి నేను క్రాస్ చెక్ చేసుకోవాల్సింది, సరే నా మాటని బేషరతుగా ఉపసంహరించుకుంటున్నాను అని చెబుతూనే యుద్ధం వాళ్ళు మొదలుపెట్టారు, నేను పూర్తి చేస్తాను అంటూ ఆయన చెప్పుకొచ్చారు. అన్న తర్వాత డెవలప్మెంట్ కీలకంగా మారింది. పవన్ కళ్యాణ్ రియాక్ట్ అయ్యారు. మారిన తర్వాత ఈరోజు ఉదయం నుంచి పెద్ద ఎత్తున వార్తలు చక్కర్లు కొడుతున్నాయి. ఏ క్షణాన్నైనా ప్రొఫెసర్ నాగేశ్వర్ అరెస్ట్ అవ్వచ్చు అంటూ. ఈ క్రమంలోనే మాజీ ఎమ్మెల్సీ కవిత కూడా రియాక్ట్ అయ్యి, మరి ముఖ్యంగా TRS తెలంగాణ రక్షణ సమితి కూడా ఇటు ప్రొఫెసర్ నాగేశ్వర్కి అండగా ఉంటుందంటూ చెప్పుకొచ్చారు. ఎన్ని డెవలప్మెంట్స్ చోటు చేసుకున్నాయి. ఈ క్రమంలోనే తనకు రక్షణ కల్పించాలని డీజీపీ సివి ఆనంద్ కోరారు ప్రొఫెసర్ నాగేశ్వర్. బయటకు వచ్చి మాట్లాడారు. ఆయన ఏమన్నారో ఒకసారి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. మా ప్రతినిధి ఇన్నారెడ్డి ప్రెసిడెంట్ అక్కడే ఉన్నారు. ఏమన్నారో తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. ఇన్నారెడ్డి, ప్రొఫెసర్ నాగేశ్వర్ బయటకు వచ్చిన తర్వాత ఆయన ఏమంటున్నారు అంటే డీజీపీ సివి ఆనంద్ కలిసిన తర్వాత బయటకు వచ్చి ఆయన ఎటువంటి స్టేట్మెంట్స్ చేస్తూ ఉన్నారు? ఈ కేసుకు సంబంధించి తనకు ప్రొటెక్షన్ కావాలని చెప్పేసి కూడా డీజీపీ కోరారని, తను సానుకూలంగా స్పందిస్తారని చెప్పని కూడా ఆయన చెప్పడం జరుగుతుంది. ఇదే కాకుండా మరి ఏబీ పోలీసులు నోటీసులు ఇచ్చారంటే నాకు ఎవరు ఇంతవరకు కాంటాక్ట్ అవ్వలేదు, నాకు ఎవరు కూడా నోటీసులు ఇవ్వలేదన్న విషయాన్ని కూడా స్పష్టం చేశారు. ఇవన్నీ కూడా స్పెక్యులేషన్స్ నడుస్తా ఉన్నాయి. తర్వాత ఎప్పుడైతే ఇష్యూ వచ్చిందో ఆ ఇష్యూ క్లోజ్ ఎప్పుడు నేను అప్పీల్ చేయడం జరిగింది. దాని తర్వాత రకరకాల ఇష్యూలు కొనసాగుతున్న నేపథ్యంలో దీని మీద ఫర్దర్ గా తనకి ఏమన్నా జరగవచ్చున్న నేపథ్యంలోనే తెలంగాణ డీజీపీ సివి ఆనంద్ గారిని కలిసి మెమరాండం ఇచ్చాను. ఆయన సానుకూలంగా స్పందించారు. ఖచ్చితంగా తను చేసిన అప్పీల్ ఏమైతే ఉందో ఆ విషయం మీద మీకు ప్రొడక్షన్ కలిగిస్తారని తన విషయాన్ని కూడా ఆయన స్పష్టంగా పేర్కొనడం జరిగింది. మరి ఈ స్పెక్యులేషన్స్ ఏబీ పోలీసులు వచ్చారు, మ్యాక్సిమం అరెస్ట్ చేస్తారు, దాని మీద నోటీసులు ఇచ్చారు, దాని మీద కూడా ఆయన వివరించడం జరిగింది. ఎవరు కూడా తనకి నోటీసులు ఇవ్వలేదు. తర్వాత జరుగుతున్న పరిణామాల మీద ఆయన చింతిస్తున్నట్టు ముందుగానే చెప్పిన నేపథ్యంలో చెప్పినప్పటికీ కూడా ఇంకా సోషల్ మీడియాలో ఇలా చేతులు నడుస్తున్న దాని మీద ఆయన కాస్త ఆధారాన్ని గురించి తెలుస్తా ఉంది. సచిన్, ఆల్రైట్, అంటే ఆయన డీజీపీని కలిసిన సందర్భంలో ఎటువంటి అంశాలు తెర మీద తీసుకొచ్చారు అంటే ఒకవేళ నా అరెస్ట్కైనా నేను సిద్ధంగానే ఉన్నాను, బట్ అంతవరకు కూడా లీగల్గా నాకు సపోర్ట్ ఇవ్వాల్సిన సందర్భం ఉందని చెప్పి మాట్లాడుకొచ్చారా? ఏ అంశాలు డిస్కషన్కి వచ్చాయనేది అంటే ఎటువంటి సమాచారం అందుతుంది అక్కడ? అంటే ఇక్కడ మనం రెండు క్వశ్చన్ మనం మెయిన్ గా అడిగిన స్పష్టంగా ఆయన చెప్పడం వచ్చేసి నాకు ప్రొడక్షన్ కావాలి, సోషల్ మీడియాలో జరుగుతున్న ఇష్యూలు కావచ్చు, బయట జరుగుతున్న సొసైటీ వ్యవహారాలు కావచ్చు, కావాలి కొందరు ఇలాంటి ప్రయత్నాలు చేస్తారు కాబట్టి పోలీస్ ప్రొడక్షన్ కావాలి. తర్వాత అసలు నిజంగానే ఏబీ పోలీసులు ఇచ్చారా, నోటీసులు ఇచ్చారా, ఏం జరిగిందనుకుంటున్న సమయంలో నాకు ఇంతవరకు ఏ పోలీసు కాంటాక్ట్ అవ్వలేదు, ఏబీ పోలీసు కాంటాక్ట్ అవ్వలేదు, ఎలాంటి నోటీసు ఉందన్న విషయం మీద మాత్రం ఒక క్లారిటీ ఇవ్వడం జరిగింది. దాని తర్వాత మరి జరుగుతున్న పరిణామాల మీద మీరు ఏమంటారంటే ఇది ఇలా కొనసాగుతూ ఉంది కాబట్టి దీని మీద నేను ఎప్పుడు క్లారిటీ ఇచ్చాను, అయినప్పుడు కూడా కొంత కావాలని చెప్పని ఇలాంటి ఫ్లెక్సెస్ క్రియేట్ చేస్తా ఉన్నారు. ఏదైనప్పుడు కూడా ఇలాంటి విషయాలు ఎదుర్కోవడానికి తాను సిద్ధంగా ఉందని చెప్పిన స్పష్టంగా చెప్పడం జరుగుతూ ఉంది. రైట్, అంటే ఇప్పుడు దీన్ని ఎలా తీసుకువెళ్ళాలనుకుంటున్నారు? ఆయన ఒక మాట అన్నారు. ఇన్ఫాక్ట్ ఐ థింక్ కొద్దిసేపటి క్రితం జరిగిన డిస్కషన్ ఒక కార్యక్రమంలో కూడా ఆయన చెప్తూ, ఇటు నేను అన్నాను స్టేట్మెంట్, తర్వాత నేను విత్డ్రా చేసుకున్నాను, జనసేన కూడా ఓకే అంది, మాకు వాళ్ళకి మధ్య ట్వీట్ చేసిన క్రమంలో కూడా ఆయన అదే చెప్పుకొచ్చారు, ఇక ఇష్యూ ఆగిపోయింది అని చెప్పి. సో ఇష్యూ ఆగిపోయిందని ఆయన చెప్పినప్పటికీ సోషల్ మీడియాలో మాత్రం ఆయన అరెస్ట్ అవ్వచ్చు అని పెద్ద ఎత్తున చర్చలు జరుగుతూ ఉన్నాయి. కాబట్టి ఇప్పుడు దీన్ని ఎలా ముందుకు తీసుకెళ్లాలనుకుంటున్నారు? దీని ఏమైనా లీగల్గా తీసుకెళ్లే అవకాశం ఉందా? ఖచ్చితంగా అంటే తన మీద కావాలని చెప్పేసి ఇలాంటి రూమర్స్ అయితే కొనసాగిస్తా ఉన్నారు. ఈ విషయంలో నాకు క్లారిటీగా ఉన్నాను, తర్వాత ఎవరి మీద చెప్పానో వాళ్ళు కూడా క్లారిటీ ఉన్నారని చెప్పి అనుకుంటున్నారనే విషయాన్ని స్పష్టం చేశారు. అలాగే అరెస్టులు
తర్వాత నోటీసులు పోలీసులు వచ్చారు, ఎవరైనా పోలీసులు వచ్చారు, రకరకాల ఇష్యూలు నా దాకా వచ్చింది కాబట్టి అవి అలాంటి వాటికి ఆస్కారం లేదు. ఇంతవరకు నాకు ఎవరు నోటీస్ అయితే ఇవ్వలేదు. సో నేను లీగల్ గా ఏ రకంగా ముందుకు పోవాలో కూడా నేను దానికి సిద్ధంగా ఉన్నాను. దీంట్లో వాళ్ళు మన మాటలకి వాళ్ళు బాధపడ్డ విషయం తెలుసుకుని ఎమ్మడి నేను క్షమాపణ కోరిన తర్వాత ఇక్కడ ఎక్కడ కూడా ఇష్యూ లేదు. సో కానీ కొంతమంది కావాలని చెప్పేసి దీన్ని గొండందులుగా చేసే ప్రయత్నం చేస్తారు కాబట్టి ఆ విషయంలో నాకు ఇలా స్పెక్యులేషన్ క్రియేట్ చేసే వాళ్ళకి సానుభూతుంది. ఏదైనప్పటికీ దేనికైనా సిద్ధంగా ఉన్నానని చెప్పేసి ఒకంత మానసిక ధైర్యంతో మాట్లాడుతూ ప్రధాన సీనియర్ గారితో మాట్లాడిన తర్వాత ఒకంత ధైర్యంతో అంటే నాకు తెలంగాణ పోలీసులు సపోర్ట్ గా ఉన్నారు, ఏదైనా సరే లీగల్ గా ఎదురుంటే సిద్ధంగా ఉందని చెప్పిన విషయాన్ని ఆయన స్పష్టంగా చెప్పినట్టు మనకు అర్థమవుతా ఉంది. సచిన్ రైట్, ఐ రిక్వెస్ట్ ఒక్కసారి మీ లైన్లో ఉండే ప్రయత్నం చేయండి. ఇనారెడ్డి, ఈ డెవలప్మెంట్ గురించి మాట్లాడిన సందర్భంలో ఒక ఇంట్రెస్టింగ్ పాయింట్ ఈరోజు ఆయన మెన్షన్ చేయడం జరిగింది. ఈరోజు ఇన్ ద సెన్స్ నిన్న ఆయన ప్లాట్ఫామ్లో కూడా ఈ అంశానికి సంబంధించి మాట్లాడారు. ప్రస్తుతం ఈ ఇష్యూకి సంబంధించి అయిపోయింది, లేదు కాదు కూడదని చెప్పి నన్ను అరెస్ట్ చేస్తారా? విద్యార్థి దశలో చాలా పోరాటాలు చూశాను, దాంతోపాటు ఉద్యమ సమయంలో కూడా చాలా ఇష్యూస్పై నేను మాట్లాడాను. అండ్ ఇక్కడ ఒక క్వశ్చన్ ఆయన తెర మీద తీసుకురావడం జరుగుతోంది. మాట్లాడితే తెలంగాణ వాటిని నీకెందుకు అని ప్రశ్నిస్తూ ఉన్నారు. మరి ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి హైదరాబాద్లో ఉన్నప్పుడు, ఆంధ్రప్రదేశ్ డిప్యూటీ ముఖ్యమంత్రి హైదరాబాద్లో ఉన్నప్పుడు, తెలంగాణలో ఉన్నప్పుడు నేను ప్రశ్నించానా? మరి నన్నెందుకు తెలంగాణ అని అంటున్నారు? నేను కేవలం తెలంగాణకు సంబంధించి మాత్రమే మాట్లాడట్లేదు కదా, ఆంధ్రప్రదేశ్కి సంబంధించి మాత్రమే మాట్లాడట్లేదు కదా, ప్రపంచంలోని వందలాది దేశాల గురించి నేను రోజు మాట్లాడతాను. నన్ను ప్రశ్నించడం ఎంతవరకు సమంజసం? ఒకవేళ నన్ను అరెస్ట్ చేస్తారా? అరెస్ట్కి భయపడను. ఇంతవరకు నా జీవితంలో జైలు చూడలేదు, జైలు చూసి వస్తాను. అది ఆయన చెప్పుకొచ్చిన మాటలు, అది ఆయన చేసిన స్టేట్మెంట్. ఎన్నో చూశాను, ఎన్నో పోరాటాలు చూశాను, ఎన్నో సమస్యల మీద నేను మాట్లాడుతూ ఉంటాను. రోజుకి పబ్లిక్ ఇష్యూస్ మీద మాట్లాడుతూ ఉంటాను. పబ్లిక్ ఇష్యూస్లో పడి ఈ మధ్య కొన్ని ఇష్యూస్ నేను మాట్లాడలేకపోయాను కాబట్టి నేను ఈ విషయాన్ని పెద్దగా పట్టించుకోను. ఈ విషయాన్ని పట్టించుకొని ఇప్పుడు నేను మరింత టైం వేస్ట్ చేయదలుచుకోలేదు. ఒకవేళ ఎవరైనా ఏదైనా చేయాలనుకుంటే, కనుక అరెస్ట్ చేయాలనుకుంటే చేసుకోండి. ఆ చేసేలోపు నేను చేయాల్సిన మంచి కార్యక్రమాలు ఏముంటే అవి చేసేస్తాను. ఆ హడావుడి మళ్ళీ మొదలైన తర్వాత నాకు లీగల్గా అది హడావుడి ఉంటుంది కాబట్టి ఈ గ్యాప్లో నేను చేయాల్సిన మంచి స్టోరీస్లో లేకపోతే మంచి కథనాలు అవి నేను చేసి మీ ముందు పెడతాను. ఫైనాన్షియల్గా కొన్ని అంశాల గురించి మాట్లాడుకొచ్చారు ఆయన. సో ఒక్కసారి మా ప్రతినిధి ఇనారెడ్డి దగ్గరికి వెళ్ళే ప్రయత్నం చేస్తున్నాను. ప్రస్తుతం డీజీపీ సివి ఆనంద్ కలిశారు, ప్రొఫెసర్ నాగేశ్వర్ కలిసిన తర్వాత బయటకు వచ్చిన సందర్భం అక్కడే ఉన్నారు మా ప్రతినిధి ఇనారెడ్డి. అప్డేట్స్ అందించేందుకు మీరు ఇన్ఫాక్ట్ లైవ్ విజువల్స్ మీరు చూస్తున్నారు. ప్రొఫెసర్ నాగేశ్వర్ అండ్ ఆయన లీగల్ టీమ్తో కలిసి వెళుతున్న విజువల్స్ మీరు చూడొచ్చు. ఆయన టీంతో కలిసి వెళుతూ ఉన్నారు. ప్రొఫెసర్ నాగేశ్వర్ ఇటు సివి ఆనంద్ను కలిసిన తర్వాత బయటకు వచ్చారు. ఇప్పటికే ఆయన ఇంటి దగ్గర పెద్ద ఎత్తున పోలీసు పహరా ఉండింది, పెద్ద ఎత్తున తెలంగాణ పోలీసులు అక్కడ ఉన్నారు, పెద్ద ఎత్తున తెలంగాణ పోలీసులు చేరుకొని, ఎందుకంటే ఈ మాటలు ఆంధ్రప్రదేశ్ పోలీసులు హైదరాబాద్కి చేరుకున్నారు. ఇటు ప్రొఫెసర్ నాగేశ్వర్ని ఏ క్షణానైనా అరెస్ట్ చేయొచ్చు అని చెప్పి గత కొద్ది గంటలుగా సోషల్ మీడియా వేదికగా పెద్ద ఎత్తున ప్రచారం జరుగుతూ ఉంది. సో ఇప్పటికీ చేరుకున్నారు. ఏకంగా 50 100 లెక్కలు ఇంకే సోషల్ మీడియాకి ఎలా వస్తారో రాస్తూ ఉంటారు కదా. సో కొన్ని సందర్భాల్లో అలా ఏపీ పోలీసులు అయితే హైదరాబాద్ చేరుకున్నారు. ఏ క్షణాన్నైనా ప్రొఫెసర్ నాగేశ్వర్ అరెస్ట్ కావచ్చు అని చెప్పి పెద్ద ఎత్తున ప్రచారం జరుగుతున్న సందర్భంలో ప్రొఫెసర్ నాగేశ్వర్ ఇప్పుడు డీజీపీ సివి ఆనంద్ కలిసారు. ఒక్కసారి మా ప్రతినిధి ఇన్నారెడ్డి దగ్గరికి వెళ్తున్నాను అప్డేట్స్ అందించేందుకు, అప్డేట్స్ కంటిన్యూ చేసేందుకు. ఇన్నారెడ్డి ప్రస్తుతం అక్కడే ఉన్నారు. ఇన్నారెడ్డి అడిగి తెలుసుకుందాం. ఇన్నారెడ్డి, ప్రొఫెసర్ నాగేశ్వర్ ఇష్యూ తర్వాత ఇటు తెలంగాణ పోలీస్ ఎటువంటి రియాక్షన్ ఇస్తూ ఉంది? ఇన్ఫాక్ట్ డీజీపీ సివి ఆనంద్ ఏమైనా రియాక్ట్ అవుతూ ఉన్నారా? దీంట్లో ప్రధానంగా ఏమైతే ఆయన అప్పీల్ చేశాడో, అంటే ఇక్కడ సోషల్ మీడియాలో జరుగుతున్న ఫ్లక్చుయేషన్స్ కావచ్చు, అంటే కొంతమంది కావాలని విషయం పెద్దదిగా చేసే ప్రయత్నం చేస్తున్న విషయం ఇక్కడ చాలా స్పష్టంగా అర్థమవుతా ఉంది. అంటే ఏదో రకంగా నాగేశ్వరరావు గారి గతంలో కొంతమంది సానుకూలంగా మాట్లాడారు అని చెప్పని ఆయన ఒక బయట అదే మాటనే చాలా రకాలుగా వస్తున్నాయి. కాబట్టి ఒక రకంగా చెప్పాలంటే నాగేశ్వరరావు గారిని టార్గెట్ గా చేశారు అని చెప్పి నడుస్తా ఉంది. అలాగే మీరు చెప్పినట్టుగా 2 రాష్ట్రాలు, తెలంగాణ రాష్ట్రాలు పరిమితమైనట్టుగా కూడా మాట్లాడుతూ పనిచేస్తా ఉన్నారు. ఆయన ప్రధానంగా గమనిస్తే నేను అన్ని విషయాలు మాట్లాడతాను, తెలంగాణ మాట్లాడతాను, ఆంధ్రప్రదేశ్ గురించి మాట్లాడతాను. సో నన్ను ఇలా టార్గెట్ అయ్యారని మాత్రం కొంతమంది కావాలని చేస్తున్న పరిస్థితి కాబట్టి ఇది కరెక్ట్ కాదని చెప్పి కొన్ని విషయాలు కరాఖండే చెప్పారు. మనం రోజు చెప్పుకుంటేనే
ఇక్కడ ఎక్కడ కూడా పోలీసులు రావడము, నోటీసులు ఇవ్వడము, అరెస్ట్ చేసుకోవడం అంటము అన్న విషయం మీద తనకు ఎలాంటి సమాచారం లేదు, ఆయనకి ఎలాంటి సమాచారం లేదని చెప్పని కూడా ఆయన చాలా స్పష్టంగా చెప్తున్న పరిస్థితి మీడియాతో మాట్లాడడం జరిగింది. సో మరి సివిఎన్ గారు కూడా మీకు ఎప్పుడు మీకు అవసరం అనుకుంటే ఎలాంటి ప్రొటెక్షన్ అందజేస్తాము, తర్వాత మీకు సోషల్ మీడియాలో వస్తున్న ఈ ట్రోలింగ్ చేయని దాని మీద కూడా ఒకసారి దృష్టి పెట్టండి, మరి అనవసరంగా తను డామేజ్ చేయడానికి తను బెదిరించే ప్రయత్నం చేస్తారు కాబట్టి ఆ విషయం కూడా మీరు కొంచెం పట్టించుకొని నాకు న్యాయం చేయమని చెప్పన్న అప్పీల్ ఏమైతే ఉందో దాని మీద తన అడ్వకేట్లతో కలిసి ఆయన పిటిషన్ తీసుకోవడం జరిగింది. ఆ పిటిషన్ ఆధారంగా డెఫినెట్ గా మీకు ఎలాంటి ప్రొటెక్షన్ కావాలి, ఏ రకమైన సపోర్ట్ కావాలన్నా కూడా తెలంగాణ పోలీస్ సపోర్ట్ గా ఉండాలని చెప్పిన హామీ ఇవ్వడం తోటి ఆయన ధైర్యంగా నేను ముందుకు చూస్తా ఉంది. ఆయన డీజీపీ సివి ఆనంద్ గారిని కలిసిన తర్వాత ఆయన మాటల్లో కొంత ధైర్యంగా అనిపించింది. అలాగనే ఈ విషయం అంటే కొంతమంది కావాలని స్పెసిఫిక్ చేసి సోషల్ మీడియాలో ట్రోలింగ్ విషయంలో కూడా ఖచ్చితంగా యాక్షన్ తీసుకుంటామని చెప్పని డీజీపీ సివి ఆనంద్ గారు కూడా హామీ ఇచ్చినట్టు తెలుస్తా ఉంది. సచిన్ ఆల్రెడీ ఒక్కసారి వీళ్ళు లైన్లో ఉండే ప్రయత్నం చేయండి. ఈ అంశానికి సంబంధించి ప్రొఫెసర్ నాగేశ్వర్ రియాక్ట్ అయ్యారు. ఒకసారి ఆయన రియాక్షన్ చూసే ప్రయత్నం చేద్దాం. మరి కాసేపట్లో ఈ ప్రొఫెసర్ నాగేశ్వర్ వర్సెస్ పవన్ కళ్యాణ్ ఎపిసోడ్ క్లైమాక్స్కి చేరుకోబోతూ ఉందా? మరి కాసేపట్లో ఇటు ప్రొఫెసర్ నాగేశ్వర్ అరెస్ట్ అయ్యే అవకాశం ఉందా? ప్రస్తుతం ఇదే చర్చ పెద్ద ఎత్తున జరుగుతుంది. ఈ క్రమంలోనే తెలంగాణ పోలీసులు కూడా అలర్ట్ అయ్యారు. అండ్ ప్రొఫెసర్ నాగేశ్వర్ ఇదే అంశానికి సంబంధించి నిన్నటి వరకు కూడా అరెస్ట్కు సిద్ధమని చెప్పుకొచ్చారు ప్రొఫెసర్ నాగేశ్వర్. ఇప్పటికీ అదే మాట అంటూ ఉన్నారు. బట్ తనకి మీద దాడి జరిగే అవకాశం ఉంది, తనకి రక్షణ కల్పించాలంటూ ఇటు తెలంగాణ పోలీసు ఉన్నతాధికారిని, మరి ముఖ్యంగా తెలంగాణ డీజీపీ సివి ఆనంద్ను కలవడం వెనకాల కారణం ఏమై ఉంటుంది అనేది పెద్ద ఎత్తున చర్చ జరుగుతుంది. అంటే ప్రొఫెసర్ నాగేశ్వర్ రిక్వెస్ట్ చేశారు, తెలంగాణ డీజీపీ సివి ఆనంద్ను కలిసి ఏ అంశాలు ఆయన ముందుంచారు, తనకు ప్రాణహాని ఉందని చెప్పుకొచ్చే ప్రయత్నం జరిగిందా, లేకపోతే అరెస్టు జరగచ్చు? ఒకవేళ అరెస్టు జరిగితే కనుక, ఎందుకంటే ఏ రాష్ట్ర పోలీస్ అయినా ఇంకో రాష్ట్రంలో ఉన్న వ్యక్తిని అరెస్ట్ చేయాలంటే కనుక ఆ రాష్ట్ర పోలీసులకు ఇన్ఫార్మ్ చేయాల్సి ఉంటుంది. అలా చేయకుండా వెళితే అది అన్యాయం అనే ఒక మాట తెర మీదకి వస్తూ ఉంటుంది. సో వీ హ్యావ్ టు చెక్ వెదర్ ఇట్ ఈస్ హౌ ఫార్ ఇట్ విల్ బీ ట్రూ అనేది. ఎందుకంటే కొన్ని లీగల్ ఇష్యూస్లో లూప్ హోల్స్ ఉంటూ ఉంటాయి, దాన్ని బేస్ చేసుకొని కేసెస్ ముందుకు వెళ్తూ ఉంటాయి, చాలా సందర్భాల్లో చూసాం. సో ఇప్పుడు ఈ విషయం మీద ఏపీ పోలీసులు ఎక్కడికి చేరుకున్నారా? ఒకవేళ కనుక తెలంగాణ పోలీసులతో మాట్లాడే ప్రయత్నం చేస్తూ ఉన్నారా? బికాస్ ఎందుకంటే ఐఎమ్ సారీ, ఏం జరుగుతూ ఉంటుందంటే కొన్ని సందర్భాల్లో ఇటువంటి కొంచెం హై ప్రొఫైల్ కేసెస్లో డైరెక్ట్గా ఏది బయటకు చెప్పే ప్రయత్నం చేయరు పోలీసులు. ఇంటర్నల్గా డిస్కషన్ జరిగిన తర్వాత ఇది ఇష్యూ ఇలా జరుగుతూ ఉంది, ఇలా కేసెస్ రిజిస్టర్ అయ్యాయి కాబట్టి ఒకసారి మాకు ప్రొఫెసర్ నాగేశ్వర్ని మాకు అప్పగించని ఇన్వెస్టిగేషన్ చేయాలి అని చెప్పి ఆంధ్రప్రదేశ్ పోలీసులు కనుక తెలంగాణ పోలీసులు రిక్వెస్ట్ చేస్తే అండ్ ఆ డెవలప్మెంట్లో అప్పుడు ప్రొఫెసర్ నాగేశ్వర్ అరెస్టుకు తెలంగాణ పోలీసులు ఒప్పుకుంటారా? అండ్ అక్కడ ప్రొఫెసర్ నాగేశ్వర్ ఎటువంటి లీగల్ అసిస్టెన్స్ తీసుకునే అవకాశం ఉంది, అరెస్ట్ చేస్తారు అనేది పెద్ద ఎత్తున చర్చ జరుగుతున్న క్రమంలో ఇప్పుడు తెలంగాణ పోలీసుని పర్మిషన్ కనుక, అంటే ఏపీ పోలీసులు తెలంగాణ పోలీసుల సహకారం కోరాలి, వాళ్ళ పర్మిషన్, ఒక విధంగా చెప్పాలంటే వాళ్ళ పర్మిషన్తో వెళ్లాల్సి ఉంటుంది అనేది పెద్ద ఎత్తున చర్చ. అసలు ఎంతకీ ఇక్కడికి ఆంధ్రప్రదేశ్ పోలీసులు వచ్చారా లేదా? ఒకవేళ వచ్చి ఉంటుంది తెలంగాణ పోలీసులకు తెలుసా తెలీదా? లేకపోతే తెలంగాణ పోలీసులకు తెలియకుండా ఆంధ్రప్రదేశ్ పోలీసులు ఇక్కడ ఉండి ప్రొఫెసర్ నాగేశ్వరిని అరెస్ట్ చేసే ప్రయత్నాలు చేస్తూ ఉన్నారా? ఇలా చాలా క్వశ్చన్స్ ఇక్కడ రైజ్ అవుతూ ఉన్నాయి. ఒకటి కాదు, రెండు కాదు, చాలా క్వశ్చన్స్ రైజ్ అవుతూ ఉన్నాయి. సో ఈ క్రమంలో ఈ సందర్భంలో ప్రొఫెసర్ నాగేశ్వర్ ఇంటి దగ్గర పోలీసు ఉన్నతాధికారులు అక్కడికి చేరుకున్నారు. అక్కడ ప్రొఫెసర్ నాగేశ్వర్ ఇంటి దగ్గర ఆయన ఇంటికి పోలీస్ ప్రొటెక్షన్ కల్పించడం జరిగింది తెలంగాణ పోలీసులు. విజువల్స్ మీరు చూస్తున్నారు, పై బాక్స్లో అండ్ కింద బాక్స్లో మీరు చూస్తున్నారు ప్రొఫెసర్ నాగేశ్వర్ ఆయన టీంతో కలిసి తెలంగాణ డీజీపీని కలిసేందుకు అక్కడికి చేరుకున్నారు. మా ప్రతినిధి ఇన్నారెడ్డి అప్డేట్స్ అందించేందుకు ఫోన్ లైన్లో కంటిన్యూ అవుతున్నారు. ఇన్నారెడ్డి, ప్రెసెంట్ ఏంటి పరిస్థితి? మరి ముఖ్యంగా ప్రొఫెసర్ నాగేశ్వర్ ఇంటి దగ్గర ఎటువంటి పరిస్థితి ఉంది? దాంతోపాటు తెలంగాణ పోలీసులు మరికొంతమంది అక్కడికి చేరుకునే అవకాశం ఉందా? ఇంకొంచెం బందోబస్తు ఎక్కువ చేసే అవకాశం కనిపిస్తుందా? ఏం జరుగుతుంది? అయితే ప్రొఫెసర్ నాగేశ్వర్ సంబంధించి ఆయన అడిగిన ప్రొడక్ట్ ఏమైతే ఉందో అది ఇస్తామని చెప్పని ఆయన హామీ ఇవ్వడం జరిగింది. ఇదే కాకుండా సోషల్ మీడియా ట్రోలింగ్ పట్ల కావచ్చు, తనకు కావాల్సిన ప్రొడక్షన్ ఏ రకం కావాలి, తర్వాత ఏ రకమైన ప్రొడక్షన్ అనేది తనకు అవసరం అని చెప్పడం మీరు కూడా ఆయన డీజీపీ శ్రీవాణి గారితో చర్చించిన నేపథ్యంలో బయటకు వచ్చి కూడా తన స్పష్టంగా
నాకు తెలంగాణ పోలీసు నుంచి స్పష్టమైన ఎవిడెన్స్ అంటే స్పష్టమైన హామీ ఇచ్చారు. నేను ఖచ్చితంగా నేను వాళ్ళ యొక్క ప్రొటెక్షన్ తీసుకుంటాను, ఎందుకంటే కావాలని అన్ని లేనిపోని అంటే ఆల్రెడీ ఇష్యూ క్లోజ్ అయిపోయిన సమయంలో కావాలని కొంతమందిని పెద్దగా చేసే ప్రయత్నం చేస్తా ఉన్నారు, కొంతమందిని ఇష్యూ చేసే ప్రయత్నం చేస్తారు. కాబట్టి ఈ ఇష్యూలో తను ఏమైతే ఇష్యూ వచ్చిందో దాని మీద నేను క్లారిటీ ఇవ్వడం జరిగింది. అయినప్పటికీ కూడా కొంతమంది దాన్ని మళ్ళీ రిపీట్ చేసుకొని దాన్ని గతంలో జరిగిన కొన్ని ఇష్యూలను బ్రేక్ చేసుకున్న వాళ్ళు ఈ రకమైన ప్రాపగాండా చేస్తా ఉన్నారు అని చెప్పన్న విషయం మీద మన గమనం ముందు చెప్పుకున్నాం. సోషల్ మీడియా ట్రోలింగ్స్ కావచ్చు, కొంతమంది కావాలని చేస్తున్న ప్రయత్నాలు కావచ్చు, అన్నింటి మీద కూడా ఆయన కూలంకషంగా డీజీపీ శ్రీవాణితో మాట్లాడిన తర్వాత ఖచ్చితంగా ఆయన ఏదో మాత్రం ప్రొటెక్షన్ ఇచ్చే అవకాశం ఇచ్చారు. అలా ఎక్కడైతే రెసిడెన్స్ ఉందో రెసిడెన్స్ ఏరియా పోలీసులు కూడా మరి కాసేపు ఆయన కలిసే అవకాశం ఉంది. ఆయనకు సంబంధించి ప్రొడక్షన్ అనేది ఎలా ఇవ్వాలి అనే దాని మీద కూడా అక్కడ ఉన్న పరిస్థితిని గమనించి ఎన్నికల రిపోర్ట్ ఆధారంగా అంటే బయట స్పెసిఫికేషన్స్ అడుగుతా ఉన్నాయి, ఏమి పోలీసులు వస్తారు అరెస్ట్ చేస్తారని చెప్తాను. ఇప్పటి వరకైతే ఎవరు రాలేదు, ఎవరు నోటీస్ ఇవ్వలేదు. మరి ఇలాంటి పరిస్థితుల్లో తాను ఎక్కడ కూడా పెద్దగా పట్టించుకోవాల్సిన అవసరం కూడా లేదు. కాకపోతే తెలంగాణ పోలీసులు సమాచారం ఇవ్వాలి కాబట్టి జరుగుతున్న పరిణామాలు చూస్తుంటే ఖచ్చితంగా తన మీద ఏదో రకంగా దాడి చేసే ప్రయత్నం ఉంది. కాబట్టి ఆ ప్రయత్నంలో భాగంగా తాను ప్రొటెక్షన్ అవడం జరిగిందని చెప్పని కూడా ఆయన నాగేశ్వర గారు చూస్తున్న పరిస్థితులు చూస్తా ఉన్నాం. ఇదే కాకుండా ఒక పోలీసులు కనుక నిజంగా ఆయన మీద రెండు ఎఫ్ఐఆర్ అయినాయి కాబట్టి అరెస్ట్ చేయకుంటే ఖచ్చితంగా కోర్టు ఆర్డర్ తోటి వచ్చి ఆయన్ని విచారించే అవకాశం ఉంది. లేదంటే అక్కడ లోకల్ పోలీసులు సమాచారం ఇచ్చిన తర్వాత ఆయన అరెస్ట్ చేసే అవకాశం ఏదైనా కూడా లీగల్ గా జరుగుతా ఉంది. అందుకే నాగేశ్వర గారు ఆయన దీని మీద పూర్తి స్థాయిలో తన లీగల్ టీమ్ తో కలిసి డీజీపీ శ్రీవాణి గారిని కలిసి తన పిటిషన్ పెట్టడం జరిగింది. సో ఖచ్చితంగా శ్రీవాణి గారు ఇచ్చిన హామీని ఆయన నమ్మి ఖచ్చితంగా డీజీపీ గారు నాకు ప్రొటెక్షన్ ఇస్తామన్నారు. ఉన్న పరిస్థితి మొత్తం కూడా నేను వివరించడం జరిగింది. ఆ దిశగా మాకు ప్రొటెక్షన్ అని చెప్పి నమ్ముతున్నాను. మరి ఒకవైపున జరుగుతున్న ఈ స్పెక్యులేషన్స్ ఏవైతే ఉన్నాయో వాటి మీద కూడా ఆయన ఒకంత అసహనం వ్యక్తం చేసి కొంతమంది కావాలని చేస్తూ ప్రయత్నం ఏదని చెప్పని కూడా ఆయన చెప్తున్న పరిశ్రమ చూస్తా ఉన్నాం. సచిన్ రియాక్ట్ అయ్యారు. ప్రొఫెసర్ నాగేశ్వర్ రియాక్ట్ అవుతూ డీజీపీ సివి ఆనంద్ను కలిసిన తర్వాత ఆయన రియాక్షన్ అయిన ఆ పాయింట్స్ నేను మీకు చెప్పే ప్రయత్నం చేస్తాను. ఆయన ఏమన్నారంటే కనుక గత కొంతకాలంగా ఆన్లైన్లో తనకు ఎదురవుతున్న అనేక బెదిరింపుల నేపథ్యంలో ఈ కంప్లైంట్ చేశానంటూ కూడా ప్రొఫెసర్ నాగేశ్వర్ చెప్పుకొచ్చారు. అంతేకాదు తాను చేసిన ఆ కమెంట్స్ని విత్డ్రా చేసుకున్నా అంటూ గత 2 రోజుల క్రితం చెప్పుకొచ్చారంటే ఈ వ్యాఖ్యలు దుమారం రేగిన మరుసటి రోజు ఆయన కొద్దిసేపటి క్రితం మీకు చెప్పినట్టుగా నాదెండ్ల మనోహర్ రియాక్ట్ అయిన తర్వాత నాదెండ్ల మనోహర్ ఈ అంశాన్ని రియాక్ట్ అయిన తర్వాత ప్రొఫెసర్ నాగేశ్వర్ ఈ వ్యాఖ్యను విత్డ్రా చేసుకోని చెప్పి ఆయన కోరిన తర్వాత ప్రొఫెసర్ నాగేశ్వర్ ఇటు నాదెండ్ల మనోహర్ మీద ఉన్న ఆ గౌరవంతో నేను ఈ వ్యాఖ్యని విత్డ్రా చేసుకుంటున్నాను అని చెప్పుకొచ్చారు. ఈరోజు కూడా అదే మాటను చెప్పుకొచ్చారు. దానికి ఇన్ఫాక్ట్ జనసేన కూడా స్వాగతించింది దాన్ని. తనకు ఏపీ పోలీసుల నుంచి ఎలాంటి నోటీసులు రాలేదంటూ ఆయన చెప్పుకొచ్చారు. బట్ గత కొంతకాలంగా ఆన్లైన్ వేదికగా తనకి ఎదురవుతున్న బెదిరింపుల నేపథ్యంలోనే ఈ కంప్లైంట్ చేశానంటూ కూడా ప్రొఫెసర్ నాగేశ్వర్ చెప్పుకొచ్చారు. అంటే అర్థం చేసుకోవచ్చు ప్రస్తుతం పరిస్థితి ఏ విధంగా ఉంది అనేది. ఈ నేపథ్యంలో ఇటు ప్రొఫెసర్ నాగేశ్వర్ అరెస్ట్ అయ్యే అవకాశం ఉందా? మీరేమనుకుంటున్నారు? కామెంట్ చేసే ప్రయత్నం చేయండి. రాష్ట్ర డీజీపీని కలిసి మెమరాండం ఇచ్చాం, ఆయన పరిశీలిస్తానని అన్నాడు. ఓకేనా? ఎలాంటి సెక్యూరిటీ అడిగారు సార్? సెక్యూరిటీ ఎలాంటి అడుగుడు ఉండదయ్యా, అది నేను నిర్ణయించాను కదా. నేను నిర్ణయించేది కాదు, నేను అడిగింది ఒకటే, నాపై రకరకాల బెదిరింపులు గత కొన్ని రోజులుగా వస్తున్నాయి, అవసరమైన అప్రాప్రియేట్ చర్యలు తీసుకోండి అని చెప్పాను. అదేనా ఇంతగానే ఏమంటారు ఆన్లైన్లో అని చెప్పాను. సోషల్ మీడియా కాకపోతే యాంటీ సోషల్ మీడియా అనుకో, ఆన్లైన్లో అని చెప్తున్నా కదా క్లియర్గా. ఆన్లైన్లో అది నేను చేసిన కామెంట్స్ను ఆల్రెడీ విత్డ్రా చేసుకున్నాను. జనసేన పార్టీ దాన్ని ఆహ్వానించింది, తన క్యాడర్ కూడా విజ్ఞప్తి చేసింది ఇంకేమీ మాట్లాడకూడదు, ఇది ముగిసిన అధ్యాయం అని. ఇక ముగిసిన అధ్యాయం గురించి మళ్ళీ తిరగడం ఎందుకు? దానివల్ల ఏం పర్పస్ అవుతుంది? నాకేమీ
అసలు అంటే విడుదల ఉపసంహరించిన వ్యాఖ్యల పైన నేను మాట్లాడాను. ఏమి ఇవ్వలేదు, నాకే నోటీసు ఇప్పటి వరకు రాలేదు. రాలేదు, నా ఇంటికి రాలేదు, నా దగ్గరికి రాలేదు, నాకు ఫోను రాలేదు, వాట్సాప్లో కూడా ఏమీ రాలేదు. అయిపోయింది కదా మిత్రం, ఇంతకంటే ఏముంటుంది మిత్రమా? మీరు నాకే జర్నలిజం నేర్పుతా. డీజీపీ గారు ఏమన్నారు మరి? డీజీపీ గారు ఏమన్నారు? డీజీపీ గారిని అడగని చెప్తారు, నేనెట్లా చెప్పాలి? సార్ ఇలా సార్ అది ప్రొఫెసర్ నాగేశ్వర్ ఆఫ్టర్ డీజీపీ సివి ఆనంద్ కలిసిన తర్వాత ప్రొఫెసర్ నాగేశ్వర్ రియాక్షన్ మీరు చూసారు ఆర్టీవీ స్క్రీన్ మీద ఎక్స్క్లూసివ్గా. ఆయన ఒకటే చెప్పుకొచ్చారు, నా మాటను నేను విత్డ్రా చేసుకున్న తర్వాత జనసేన కూడా ఆహ్వానించింది. జనసేన ఆహ్వానించడమే కాదు, క్యాడర్కి కూడా డైరెక్షన్ ఇచ్చింది. అది ముగిసిన అధ్యాయం, మళ్ళీ దాన్ని తెరవడం దేనికి అని చెప్పుకొచ్చిన తర్వాత నాకు ఎటువంటి నోటీసులు రాలేదు. ఏ పోలీసు అంటే ఆంధ్రప్రదేశ్కి సంబంధించిన పోలీసులు ఎవరు నా ఇంటికి రాలేదు, లేకపోతే నాకు నోటీసులు ఇవ్వలేదు. కనీసం వాట్సాప్లో కూడా నాకు ఎటువంటి నోటీసు ఇవ్వలేదు. గత కొన్ని రోజులుగా ఆన్లైన్ వేదికగా, అది సోషల్ మీడియా అంటారా లేకపోతే యాంటీ సోషల్ మీడియా అంటారా, వాట్ ఎవర్ ఇట్ మే బీ, ఆన్లైన్ వేదికగా నాకు ఎదురైన సిచ్యువేషన్స్ని నేను కంప్లైంట్ ఇచ్చానని చెప్పుకొచ్చారు. అండ్ డీజీపీ సివి ఆనంద్ ఏమన్నారనే అంశానికి సంబంధించి అడిగినప్పుడు ఆయన ఏమన్నారు, ఆయన అడగండి అంటూ కూడా ఆయన చెప్పుకొచ్చారు.